ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. నల్గొండ జిల్లా సాగర్ డ్యాం పై సిఆర్పీఎఫ్ సిబ్బంది చేపల వేట చేయడం సంచలనంగా మారింది. విధులను గాలికి వదిలేసి డ్యాం పై గాలాలతో చేపల వేట కొనసాగిస్తున్నారు. సాగర్ ప్రాజెక్టుకు ఇప్పటికే ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికలు జారీ చేశారు. అయినా విధుల్లో సిఆర్పీఎఫ్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. సాగర్ ప్రాజెక్టుకు 5 కిలోమీటర్ల మేర చేపల వేట నిషేధం. అయినా సిఆర్పీఎఫ్ సిబ్బంది చేపలు పట్టడం ఏంటని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిఆర్పీఎఫ్ సిబ్బంది చేపల వేట వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నల్గొండ జిల్లా సాగర్ డ్యాం పై సిఆర్పీఎఫ్ సిబ్బంది చేపల వేట వేయటం సంచలనంగా మారింది. విధులను గాలికి వదిలేసి డ్యాం పై గేలాలతో చేపల వేట కొనసాగిస్తున్నారు. సాగర్ ప్రాజెక్టుకు ఇప్పటికే ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికలు జారీ చేశారు. అయినా విధుల్లో సిఆర్పీఎఫ్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. సాగర్ ప్రాజెక్టుకు 5 కిలోమీటర్ల మేర చేపల వేట నిషేధం. అయినా సిఆర్పీఎఫ్ సిబ్బంది చేపలు పట్టడం ఏంటని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిఆర్పీఎఫ్ సిబ్బంది చేపల వేట వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నల్గొండ జిల్లా సాగర్ డ్యాం పై సిఆర్పీఎఫ్ సిబ్బంది చేపల వేట చేయడం సంచలనంగా మారింది. విధులను గాలికి వదిలేసి డ్యాం పై గేలాలతో చేపల వేట కొనసాగిస్తున్నారు. సాగర్ ప్రాజెక్టుకు ఇప్పటికే ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో విధుల్లో సిఆర్పీఎఫ్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. సాగర్ ప్రాజెక్టుకు 5 కిలోమీటర్ల మేర చేపల వేట నిషేధం. అయినా సిఆర్పీఎఫ్ సిబ్బంది చేపలు పట్టడం ఏంటని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిఆర్పీఎఫ్ సిబ్బంది చేపల వేట వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.